అద్దంకి నియోజకవర్గంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన. పమిడిపాడు దైవాలరావూరులో 271 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి భగీరథ ఇండస్ట్రీస్ సహకారంతో పాఠశాలల్లో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 15 లక్షలతో పమిడిపాడు ఉన్నత పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మాణానికి మంత్రి గొట్టిపాటి నేడు శంకుస్థాపన చేశారు. 16 మంది చిరు వ్యాపారులకు తోపుడి బండ్లను పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి అనంతరం మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి అనంతరం మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ సైకిళ్ల పంపిణీలో దాతల సహకారం మరువలేనిది అన్నారు. వచ్చే నెల 16 లోపు సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామంటూ తెలిపారు. రాజకీయాలకు దూరంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామన్నారు. తల్లికి వందనం పథకాన్ని విద్యార్థులందరికీ అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదే అని మంత్రి గొట్టిపాటి అన్నారు. విద్యుత్ శాఖ మంత్రి గారైన కృష్ణ హరీష్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలానే ఎంపీపీ మన పాఠశాల విద్యాశాఖ మన పాఠశాల హెచ్ఎం గారు అయినటువంటి ఏడుకొండలరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. దాదాపుగా 400 మీటర్ల నుంచి 1/2 కిలోమీటర్ వరకు నడిచి పాఠశాలకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ కష్టాన్ని గుర్తించినటువంటి మన మంత్రివర్యులు గారు తన నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలకి ఉచితంగా అందరిలో భాగంగా మా పాఠశాల కూడా ఈరోజు ఆ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నామండి. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పేరెంట్స్ కూడా బలోపేతం చేయడంలో మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ సంవత్సరం డిఎస్సి ద్వారా ఇవ్వటం, ఉద్యోగాలు ఇవ్వటం, అలాగనే ఈ విద్యార్థులకి ఎస్ఎస్సి యాక్షన్ ప్లాన్ అని నిర్వహిస్తున్నాం. ప్రత్యేకంగా 100 రోజుల యాక్షన్ ప్లాన్ అనేది. మరి దీంట్లో భాగంగా మరి అందరు టీచర్లు మెరిట్ టీచర్స్ తోటి ప్రత్యేకంగా వెనబడిన విద్యార్థులు కూడా ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నాము. అలాగనే మన మంత్రివర్యులు గారు మరి మన అన్ని పాఠశాలలు, అన్ని ఉన్నత పాఠశాలలో ప్రతి విద్యార్థి మంచి ఆరోగ్యంతో ఉండాలనే మంచి సదుద్దేశంతో మరి సైకిళ్ళు పంపిణీ అనేది ఇప్పటి వరకు 8600 సైకిళ్ళు ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో భాగంగా ఇంకా అన్ని పాలిటెక్నిక్ కళాశాలలు, ఐటీఐ కళాశాలలు, మన నియోజకవర్గంలోని అన్ని పాఠశాలలో ఇస్తున్నారు. కాబట్టి మన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి మన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల సంఘానికి ఇక్కడ విచ్చేసిన గ్రామ పెద్దలకు, తల్లిదండ్రులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. పాఠశాల విద్యార్థులకు సైకిల్ అందజేయడం మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం మన అద్దంకి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే జరగడం ఆనందనీయకరం. పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం అందించే పథకాలతో పాటు సైకిల్స్ అందజేయడం మంచి కార్యక్రమం అని నేను చెప్తున్నాను. ఈ సైకిల్స్ పిల్లలకి ఇవ్వడం వల్ల స్కూల్కి టైంకి రావడం, పక్క గ్రామాల్లో ఉంచే పిల్లలు రెగ్యులర్గా స్కూల్కి రావడం, డ్రాప్ అవుట్స్లను తగ్గించడం జరుగుతుంది. పిల్లలు సైకిల్స్ తొక్కడం వల్ల మంచి ఎక్సర్సైజ్గా వారికి ఆరోగ్యాన్ని ఇస్తుంది, తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గిస్తుంది. ఇంత మంచి పథకాన్ని అందజేస్తున్న మన ప్రీతం మంత్రికి తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇట్లు 9th క్లాస్ స్టూడెంట్. లాస్ట్ ఇయర్ 10వ తరగతి పరీక్షల్లో మా పాఠశాల నుంచి 17 మంది విద్యార్థులు అటెండ్ అయ్యారండి. ఉపాధ్యాయులు కూడా సార్ అంటే మా వంతుగా మేము స్కూల్ బలోపేతానికి మా ఉపాధ్యాయులు దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ మధ్య ఒంగోలు కూడా ఓకేనా? సరే, ఓకే. ఏమండి తోటి మొత్తం 9000 పైగా సైకిల్ కార్యక్రమం పంపిణీ చేసినట్లు అవుతుంది. మరి ఇది విద్యార్థులు 15 లోపే అన్ని పాఠశాలలు ఇవ్వడానికి, మిగతా సైకిల్ కూడా పంపిణీ చేయడానికి ముఖ్యంగా కృషి చేస్తున్నారు. మరి దీనికి మరి విద్యాశాఖ
అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. వాళ్ళకు దాంట్లో పడతాయి. గట్టి పెట్టాలి. పనికొచ్చిందా ఇది? ఉపయోగపడిందా? ఏదన్నా తేమ శాతం ఎక్కువ ఉంటే 100 గ్రాములు ఎక్కువ వేస్తారు సార్. డిస్టెన్స్ బట్టి కొద్దిగా నిన్న బాగా దిగుబడి ఎట్లా వచ్చిందంట? బాగా వచ్చింది సార్. 7 బాగా వచ్చింది. అన్ని క్రాప్స్ బాగున్నాయి. డిస్టెన్స్ బట్టి చాలా తక్కువ ఉన్నాయి సార్. డిస్టెన్స్ బట్టి ప్రైస్ కూడా గ్రామంలో కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. ఒకటి ఏమన్నా ముఖ్యంగా స్కూల్ పిల్లలకి సైకిల్ ఇచ్చే కార్యక్రమం దైవాలూరులో ఒక 80 మందికి, మన గ్రామంలో వచ్చేదలికి 180 మందికి, కొంతమంది దాతల సహకారంతో చేశాం. అట్లానే భగీరథ ఇండస్ట్రీస్ వాళ్ళు వచ్చి దాదాపు హై స్కూల్స్లో ఎక్కడైతే పిల్లలు ఇబ్బందిగా ఉన్నారో అక్కడ వాటర్ ప్లాంట్లు ఇచ్చారు. 8 స్కూల్స్లో ఇవాళ వాటర్ ప్లాంట్లు. అట్లానే ఈ ఊర్లో కమ్యూనిటీ హాల్ కట్టాము. చుట్టూరుగా ప్రహరీ గోడ ఒకటి నిర్మిస్తున్నాము 15 లక్షల రూపాయలతోటి. ఈ గ్రామానికి సంబంధించి ఎప్పటి నుంచో పవర్ ప్రాబ్లం ఉంటే లో వోల్టేజ్ అధిగమించడం కోసం దాదాపు స్తంభాలు మార్చడం కానీ లేకపోతే ట్రాన్స్ఫారాలు మార్చడం కానీ అదొక కార్యక్రమం చేశాం. ఈ కార్యక్రమాలన్నీ చేసి వాళ్ళ శంకుస్థాపనలో ప్రారంభించుకోవడానికి వాళ్ళ ఈ గ్రామం రావడం జరిగింది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్
www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.